వైసీపీ హయాంలో 35,000 మంది చావులకు కారణమైన మద్యం స్కామ్ కేసులో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవారెడ్డిని సిట్ అరెస్టు చేసింది. మద్యం సరఫరా టెండర్లు, ధరల నిర్ణయాల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సిట్ నిర్ధారించింది. ముఖ్యంగా ఆటోమేటెడ్ సప్లై సిస్టమ్ను రద్దు చేసి మాన్యువల్ పద్ధతిలో నచ్చిన కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చే విధానం అనుసరించారు. పాపులర్ బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేసి మందుబాబుకు నాసిరకం మద్యం అంటగట్టడం ద్వారా భారీగా కమిషన్లు వసూలు చేశారని సిట్ గుర్తించింది. ఈ స్కామ్లో అసలు సూత్రధారుల పేర్లు బయటపెడతానని చెప్పిన వాసుదేవారెడ్డి అప్రూవర్గా మారే ప్రయత్నం చేశారు. కానీ ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాసుదేవారెడ్డి పాలిట విలన్గా మారారు. వాసుదేవారెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని చెవిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎక్కడ తన పేరుతో పాటు బిగ్ బాస్ పేరు చెబుతాడో అనే భయంతోనే వాసుదేవారెడ్డికి వ్యతిరేకంగా చెవిరెడ్డి కోర్టుకెక్కినట్లు కనిపిస్తోంది. మద్యం కేసులో కీలక నిందితుడైన వాసుదేవారెడ్డినే సిట్ ముందుగా అరెస్టు చేసింది. ఈ కేసులో క్షమాభిక్ష పెడితే అప్రూవర్గా మారతానని ఆయన అధికారులకు ప్రతిపాదించారు. అంతేకాక స్కామ్లో కీలక వ్యక్తుల గురించి సమాచారం అందించారు. తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఏసీబీ కోర్టు మాత్రం వాసుదేవారెడ్డి అప్రూవర్గా మారేందుకు అంగీకరించలేదు. ఈ కేసులో A2గా ఉన్న వాసుదేవారెడ్డి, A3 సత్యప్రసాద్లు స్కామ్లో పెద్ద తలకాయ లాంటి వాళ్లని, అలాంటి వారు అప్రూవర్లుగా మారితే విచారణ ప్రభావితం అవుతుందని కోర్టు భావించింది. ముందస్తు బెయిల్ ఇస్తేనే అప్రూవర్లుగా మారుతామని బేరాలాడటం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. అప్రూవర్గా మారినప్పుడు వాసుదేవారెడ్డి ఇచ్చిన సమాచారంతో కొన్ని కీలక విషయాలను దాచిపెట్టారని సిట్ అధికారుల విచారణలో తేలింది. సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలను పరిశీలించగా స్కామ్లో వాసుదేవారెడ్డి ప్రమేయం ఉందని తేలడంతో అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఈసారి విచారణలో స్కామ్ వెనుకున్న అసలు సూత్రధారులు, రాజకీయ పెద్దల పేర్లు వెల్లడించి అప్రూవర్గా మారితే అప్పటి పొలిటికల్ బాసులకు కష్టాలు తప్పవు. అందుకే వాసుదేవారెడ్డి అరెస్టుతో వైసీపీ వర్గాల్లో టెన్షన్ కనిపిస్తోంది.